మూసీ పరివాహక ప్రాంతంలో ఆక్రమణలు కొనసాగుతున్నాయి. ఒకచోట గడ్డి భూముల పట్టాల పేరుతో పార్కింగ్ దందాకు తెరలేపారు కబ్జారాయుళ్లు. అలాగే జియాగూడ మూసీ ప్రాంతంలో కొందరు కబ్జారాయుళ్లు దోబీ ఘాట్ పేరుతో ఉన్న స్థలంలో షెడ్లు వేసి అక్రమ దందా సాగిస్తున్నారు. మరో చోట మూసీ నది ఒడ్డు ఎక్కడో తెలియని పరిస్థితి. ఏకంగా మట్టి రాళ్లు మూసీ రివర్ బెడ్లో నింపేసి చదును చేస్తున్నారు. కుల్సంపుర పరిధిలోని మూసీ నది కబ్జాలపై మా ప్రతినిధి కిరణ్ పూర్తి వివరాలు అందిస్తారు. కాదేది కబ్జాకి అడ్డంకి అన్నట్లుగా తయారైంది మూసీ పరివాహక ప్రాంతాల్లోని కబ్జారాయుల పరిస్థితి. ప్రస్తుతం మనమైతే కుల్సంపుర జియాగూరకి కూతాబెట్టు దూరంలో ఉన్న కుల్సంపుర సంబంధించిన ఆ పరిధిలో మనం చూసుకోవచ్చు. ఇక్కడ గడిచిన కొన్నేళ్లుగా ఇక్కడ అక్రమాలు మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా తిష్ట వేసి ఇష్టారాజ్యంగా ఇప్పుడు నిర్మించుకున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సహజానికి అసలు మూసీ ఎక్కడ ఎన్ని మరుపులు తిరిగింది, మూసీ విస్తీర్ణం ఎంత ఉందో కూడా ఇప్పటి వరకు అధికారుల వద్ద ఎలాంటి సమాచారం లేని పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే మనం మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాల్లో చూసినప్పుడు కూడా చాలా చోట్ల మూసీ ఎటువైపు వంపులు తిరిగింది, అసలు మూసీకి సంబంధించిన ఒడ్డు ఎక్కడ ఉంది, దీనికి సంబంధించిన రివర్ బెడ్ ఏరియా ఎక్కడ ఉంది కూడా చాలా చోట్ల తెలుసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నేను కుల్సంపుర చౌరస్తాలో ఉన్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మూసీ ఇక్కడ నుంచి కూడా ముందుకి ఇటు పయనిస్తూ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ ప్రాంతంలో మూసీకి సంబంధించి కూడా చాలా చోట్ల కబ్జా గురైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్నేళ్ల క్రితం తాతల కాలం నాటిలో కూడా అప్పటి ప్రభుత్వాలు అప్పటి సంబంధించిన వారు కూడా ఈ మూసీ పరివాహక ప్రాంతాలలో పశుగ్రాసం కోసం సాగు చేసుకునేందుకు కొన్ని భూములని వారికి ఇవ్వడం జరిగింది. కానీ వాస్తవానికి అక్కడ కేవలం వ్యవసాయం పశుగ్రాసం మాత్రమే చేయాల్సి ఉంటుంది. కానీ కాలక్రమేణా ఇటు హైదరాబాదు పట్టణీకరణ నగరీకరణ కావడంతో కూడా చాలా చోట్ల వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. కానీ ఆ తర్వాత చాలామంది ఇదే అదునుగా చేసుకొని గడ్డి పట్టాల పేరుతో కూడా పెద్ద మొత్తంలో మూసీ ఒడ్డును ఆక్రమించిన దృశ్యాలు మనకి చాలా చోట్ల కనిపిస్తాయి. ఒకసారి మన విదేశాల్లో గమనిస్తూ కూడా పెద్ద గుట్టల మాదిరిగా ఉన్న ఎక్కడైతే మట్టిని తీసుకొచ్చి బండరాలతో సాయంతో కూడా ప్రస్తుతానికైతే మట్టిని మొత్తం కూడా ఇక్కడికి డంప్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఒకవైపు జేసీబీ సాయంతో ఎక్కడైతే బండలు మట్టిరాలను తీసుకొచ్చి ఇక్కడ వేశారో వారు సంబంధించిన జేసీబీ సంబంధించిన వారు కూడా ఆ మట్టిని మెల్లగా రివర్ బెడ్ ఏరియాలకి చదును చేస్తూ కనిపిస్తున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. వాస్తవానికి గత కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మూసీకి పునర్జీవం కల్పించేందుకు మూసీని డెవలప్ చేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికీ మూసీ మొత్తం కూడా దీనికి సంబంధించిన ఒడ్డు రివర్ బెడ్ ఏరియా నదీ తీర ప్రాంతానికి సంబంధించి కూడా ఒక బౌండరీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చోట్ల రివర్ బెడ్ ఏరియాలో ఉన్న సంబంధించిన ఏవైతే డబల్ బెడ్ సంబంధించిన అక్రమాలు ఉన్నాయో వాటికి సంబంధించిన అక్రమాలకు సంబంధించిన వారిని ఖాళీ చేయించి వారికి పునరావాసం కల్పించి కొన్ని చోట్ల వారికి నిర్వాసితులకు కబ్జా చేసి ఉంటున్న వారికి డబల్ బెడ్రూమ్ ఏర్పాటు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. జియాగూడలో చాలామంది ఇప్పటికే ఆ రివర్ బెడ్ ఏరియాలో ఉంటున్న ఆక్రమించుకొని కొన్నేళ్ళకి ఇక్కడే ఆవాసాలు చేసుకుంటున్న వారికి సంబంధించిన వారిని కూడా గుర్తించారు రెవెన్యూ అధికారులు. దానికి సంబంధించిన ప్రత్యేకంగా కూడా చేయడం అయితే జరిగింది. కానీ ఇంకా చాలా చోట్ల ఒక చోట్ల మనం చూసుకోవచ్చు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అయితే గడ్డి భూమి పట్టాతో ఉన్న పట్టా ప్రాంతాల్లో కూడా యథేచ్ఛగా పార్కింగ్ చేసుకొని అక్కడ ప్రైవేటు సంబంధించిన వెహికల్స్ పార్కింగ్ సంబంధించింది కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం యథేచ్ఛగా మట్టిని పెద్ద మట్టి రాళ్ళు అదేవిధంగా మట్టిని గుట్టలతో సహాయం తీసుకొచ్చిన పూర్తిగా డంపు చేసి ప్రస్తుతానికైతే అక్కడ చదును చేస్తున్న పరిస్థితి జియాగూడలోని పరిసర ప్రాంతాల్లో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగతా చోట్ల పరిస్థితి ఎట్లా ఉంది, వాస్తవానికి గడ్డి భూముల దందాకు సంబంధించి ఎక్కడెక్కడ కొనసాగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే కార్వాన్లో అయితే యథేచ్ఛగా మట్టిని తీసుకొచ్చి ఇక్కడ దాన్ని చదును చేసే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కతుల రాజు కలిసి కిరణ్ ఎన్టీవీ జియాగూడ నుంచి. మూసీ నదిపైన రివర్ బెడ్ ను ఏర్పాటు చేయడంతో పాటు ఒడ్డును అక్రమార్కులు చెరిపేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో జానెడు జాగా కనిపిస్తే చాలు కబ్జా రాయిలు కూడా కబ్జా పెట్టేస్తున్నారు. ప్రస్తుతానికైతే నేను కున్సున్పుర ప్రాంతంలో ఉన్న ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మూసీ బౌండరీని చెరిపేసి రేకుల షెడ్ వేసి ఇక్కడ ఇల్లీగల్గా విగ్రహాల తయారు కూడా చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక కున్సున్పుర జియాగూడ పరిసర ప్రాంతాల్లో అయితే కొన్ని కిలోమీటర్ల మేర కూడా సరిహద్దులను చెరిపేసి ప్రస్తుతానికైతే ఇలాంటి షెడ్డులను ఏర్పాటు చేసి కూడా దందా సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు గడ్డి భూములతో చాలా ఏళ్ళుగా పట్టాలు పొందిన వారు వాస్తవానికి అక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా అలాంటి చేయడానికి అవకాశం లేదు. కానీ చాలామంది మొత్తంగా పూర్తిగా మూసీ ఒడ్డును చెరిపేస్తూ మట్టితో కప్పేస్తూ చాలా చోట్ల కూడా మూసీ రివర్ బెడ్ను కూడా కొంత తాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కున్సున్పుర కూడా చాలా చోట్ల ఇల్లీగల్గా మూసీ ఒడ్డును చెరిపేస్తూ మట్టిని పోసి ఆ తర్వాత ఇలా రేకుల షెడ్ని ఏర్పాటు చేసుకొని కూడా విగ్రహాల తయారీతో పాటు ఇతర గూడమ్స్ను కూడా ఏర్పాటు చేసిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారి మనం విజువల్స్లో చూసినప్పుడు ప్రస్తుతానికి చూసుకోవచ్చు మూసీ రివర్ బెడ్ ఏరియాకి మూసీ ఒడ్డుకు సంబంధించిన ఒకసారి విజువల్స్లో చూసుకుంటూ కూడా మనం చూసుకోవచ్చు. ఇరువైపులా మూసీకి కున్సున్పుర ప్రాంతంలో ఉన్న మూసీకి కుడివైపు ఎడం వైపు కూడా చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మూసీ బౌండరీస్ని గుర్తించారు. రివర్ బెడ్ ఏరియాతో పాటు బఫర్ జోన్లో ఎక్కడైతే ఎన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటిని తొలగించే ప్రయత్నం కూడా గతంలో అధికారులు చేశారు. కానీ కొన్ని అవాంతరాలు ఏర్పడడంతో ప్రస్తుతానికైతే మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన కూల్చివేతలను కూడా మూసీ రివర్ బోర్డు ఆపేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల మాత్రం మూసీ రివర్ బోర్డులో ఆవాసాలు ఏర్పాటు చేసుకొని ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్న వారికి సంబంధించి కూడా వారిని అక్కడ నుంచి ఖాళీ చేసి పునరావాసం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ 33 కిలోమీటర్ల పైగా ఉన్న మూసీ హైదరాబాద్లో చాలా చోట్ల కూడా కబ్జాకి గురైనట్టుగా చెప్పాల్సి ఉంటుంది. చాలా చోట్ల కూడా అక్రమార్కులుగా మూసీ ఒడ్డును చెరిపేసి ఇలా ఈ తరహా షెడ్లను కూడా ఏర్పాటు చేసుకొని ఇల్లీగల్ యాక్టివిటీస్తో పాటు కొన్ని గోడౌన్స్ని ఏర్పాటు చేసుకొని వాటిని అద్దెకిస్తున్న దృశ్యాలు మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. కేవలం జియాగూడ ఇటు ఈ కున్సున్పుర ప్రాంతాలే కాకుండా కూడా ఇటు మూసారాంగ్ బాగ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇదే తరహా చాలా చోట్ల కబ్జా చేసి షెడ్లు వేసి వాటిని రెంట్కి ఇచ్చిన దృశ్యాలు మనకి చాలా చోట్ల కనిపిస్తుంది. కానీ ఇవి ఇంత జరుగుతున్నా కానీ ఇటు మూసీ రివర్ బోర్డు సంబంధించిన అధికారులు కావచ్చు, స్థానిక రెవెన్యూ అధికారులు కూడా దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే కేవలం కున్సున్పుర ప్రాంతాలను ఒకవైపు జేసీబీ సహాయంతో మట్టిని తీసుకొచ్చి చదును చేసే పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంటే మరోవైపు రివర్ బెడ్ ఏరియా కాకుండా కూడా మూసీ ఒడ్డును చెరిపేస్తూ కూడా అక్కడ షెడ్లు ఏర్పాటు చేసి అక్రమార్కి పాల్పడుతున్న దృశ్యాలు మనకి మూసీ పరివాహక ప్రాంతాల్లో చాలా చోట్ల కనిపిస్తున్నాయి. కదులు రాజా కలిసి కిరణ్ 10 టీవీ మూసీ పరివాహక ప్రాంతం నుంచి.